శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలోని కాపు గోపాలపురం గ్రామ శివార్లో నడుచుకుంటూ వెళ్తూ పట్టుబడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8.132 కిలోల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్, ఆధార్ కార్డును పాతపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా సురాడా బ్లాక్ సాకిలి గ్రామంకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. గంజాం జిల్లా సోరాడ బ్లాక్ లోని సాగిడి గ్రామం అవుతుంది. ఇతను యాక్చువల్గా ఇంకొక వ్యక్తి మన ఉదయగిరి దగ్గర ఉన్న జొనాపడకు చెందిన ఇంకో వ్యక్తితో కలిసి వీళ్ళిద్దరూ కలిపి నెల్లూరులోని గంజాయి అమ్ముదామని చెప్పి ప్లాన్ చేశారు. నెల్లూరు బయలుదేరారు. యాక్చువల్గా అక్కడ జొనాపడ నుంచి ఇవాళ బయలుదేరితే మనకు ముందుగా రాబడిన సమాచారం ప్రకారం మనకు మధ్యాహ్నం 3 గంటలకి కాపు గోపాలం దగ్గర యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే పర్లాకిమిడి నుంచి పాతపట్నం, వీళ్ళిద్దరు పర్లాకిమిడి వరకు కలిసి వచ్చారు. జొనాపడ నుంచి పాతపట్నం వచ్చి ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్దామని చెప్పి వీళ్ళ ప్లాను. అయితే ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు, అతను తర్వాత వద్దామని చెప్పి అతని ప్లాను. ఈలోపు ఇతను 8 కేజీలు గంజాయి పట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుండగా కాపు గోపాలపురం దగ్గర నడుచుకుంటూ వస్తుండగా మనకి పట్టుబడ్డాడు. దాని మీద ఇతని మీద కేసు నమోదు చేశాం. పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు మధ్యవర్తుల సమక్షంలో ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇది గంజాయి 8 కేజీల 132 గ్రాములు గంజాయి విలువ. అలాగే ఇతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను 500 అమౌంట్ సీజ్ చేసాం. సరే, ఇతనితో పాటు ఇంకెవరైనా చెప్తాము. అంటే మన పేరు